హలో ఎవ్రీవన్, ఈరోజు నేను సిరమ్స్తో మీ ముందుకు వచ్చాను. ఎందుకు సిరమ్స్తోనే అంటే నవ్వే డేస్ ఇప్పుడు యూట్యూబ్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ కదండి సిరమ్సే ఎందుకు యూజ్ చేయాలి, అసలు సిరమ్స్ యూజ్ చేస్తే స్కిన్ అనేది మంచి గ్లో వస్తుందా, వైట్ అవుతుందా, పిగ్మెంటేషన్ మొత్తం పోతుందా, ట్యాన్ పోతుందా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. నాకు కూడా చాలా డౌట్స్ ఉండేది. ఏ సిరం తీసుకోవాలి, ఏ సిరం ఎవరికి యూజ్ అవుతుంది, ఏ సిరం ఎలాంటి స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది చాలామందికి తెలియక ఏది పడితే అది కొనేసుకొని స్కిన్కి వాడిస్తారండి. అలా యూజ్ చేయొద్దు ఎప్పుడు. కానీ సిరమ్స్ అనేది ఎలా అంటే మన స్కిన్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, అలా మన స్కిన్ టోన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మన స్కిన్ టోన్ ఏదైతే, డ్రై స్కిన్ వాళ్ళకైతే వైటమిన్ సి చాలా బాగుంటుంది, అలాంటివి యూజ్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే నయాసినమైడ్ అవి యూజ్ చేస్తారు. డ్రై స్కిన్ వాళ్ళకి అసలు నయాసినమైడ్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే అది చాలా డ్రై చేస్తుంది నయాసినమైడ్. అలాంటివి స్కిన్ యూజ్ చేయొద్దు. కానీ చాలామందికి ఏంటంటే పింపుల్స్, డ్రై స్కిన్ వాళ్ళకు కూడా పింపుల్స్ ఉంటాయి కదండి. డ్రై స్కిన్ వాళ్ళకు పింపుల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. కానీ ఆఫ్టర్ అది యూజ్ చేసిన తర్వాత, నయాసినమైడ్ యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేయకూడదండి. చాలా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. అప్పుడు ఏంటంటే మీ స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంటుంది. ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి మీ సిరమ్స్తోని. ఇవాళ సిరమ్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుందామా? హాయ్ అండి, మీరు చూస్తున్నారు అను లైఫ్ స్టైల్. నా పేరు అను. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు నేను అందరికీ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకు సజెస్ట్ చేసే మంచి సిరం చెప్తాను. ఇది వచ్చేసి డర్మాకోడ్ అండి, కోజిక్ యాసిడ్ది. ఇదైతే సూపర్ వర్క్ చేస్తుందండి. నాకు చాలా వరకు పిగ్మెంటేషన్ ఉండేది ఈ ఏరియాలో, ఈ ఫోర్ హెడ్ ఏరియాలో పిగ్మెంటేషన్ చాలా ఉండేది. అలా అనేది వాడంగానే టోటల్ పిగ్మెంటేషన్ పోతుంది అని అయితే నేను గ్యారంటీ చెప్తలేను. పిగ్మెంటేషన్ ఉంటుంది చాలా వరకు, కానీ కొంచెం ఇది మెలనిన్ అనేది తగ్గిస్తుంది. మనం ఇది యూజ్ చేస్తూ మన స్కిన్ కేర్ని కూడా మంచిగా యూజ్ చేస్తే అప్పుడు రిజల్ట్ ఇంకా బాగుంటుంది. ఎలా అంటే ఫస్ట్ మనము స్కిన్ కేర్లో ఎప్పుడైనా కానీ మెలనిన్కి మనకు పిగ్మెంటేషన్ ఉంటే పిగ్మెంటేషన్కి సంబంధించిన స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవుతూ మనం ఈ సిరం యూజ్ చేస్తే యూజ్ చేయడం వల్ల మనం ఈ ప్రోడక్ట్స్ ఈ సిరము రెండు కలిపి మన మెలనిన్ని తగ్గించి మన ట్యాన్ని అనేది తగ్గిస్తుందండి. నాకు ఇది యూజ్ చేసి 4th బాటిల్ అండి. 1 మంత్కి మంచి రిజల్ట్ రావాలంటే అస్సలు రాదు. యూజ్ చేయంగా ఆఫ్టర్ 3 months ఆర్ 4th మంత్కి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. కొంచెం ఓపికతోటి మనము యూజ్ చేయాలి. చాలామంది ఒక 10 రోజులు యూజ్ చేసి రిజల్ట్ వస్తలేదు, బయటకు అయితలేను, పిగ్మెంటేషన్ పోతలేదు అని అంటారండి. అది చాలా తప్పు. ఎవరైనా కానీ ఒక ప్రోడక్ట్ మనకు పడాలంటే అది ఒక టైం తీసుకుంటుంది. ఆ టైం వరకు మనం ఓపికగా దాన్ని వాడాలి. అప్పుడైతేనే మనకు అది పనిచేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ సజెస్ట్ చేసేది. పిగ్మెంటేషన్, ట్యాన్ వాళ్ళకు సూపర్గా ఉంటుందండి. ఈ బ్రాండ్. నాది డ్రై స్కిన్, చాలా సెన్సిటివ్ స్కిన్ అండి. ఏది పెట్టినా కానీ ర్యాషెస్ అవుతాయి, పడదు అంత తొందర. అలాంటి నా స్కిన్కి పడిందంటే ఇది అందరి స్కిన్ వాళ్ళకు బాగానే పడుతుంది. అండ్ ఇది 4th బాటిల్. ఇది బెస్ట్ సిరం మీకు నేను సజెస్ట్ చేసేది. అండ్ తక్కువ బడ్జెట్లో మంచి సిరం మనం డైలీ మార్నింగ్ యూజ్ చేయడానికి అంటే ఇది డే టైం నైట్ టైం యూజ్ చేయొచ్చు. కాకపోతే మనము మేకప్ వేసుకునేటప్పుడు మంచి గ్లో రావాలనిపిస్తుంది కదండి, అలాంటి వాళ్ళకైతే ఈ సిరం బాగుంటుంది. ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది డీ10 గ్లో ఫేస్ సిరం అండి. ఇది చాలా బాగుంటుంది. నేను ఇది స్టార్టింగ్ చూసినప్పుడు అనుకున్నా కదా, ప్రైస్ తక్కువ ఉంది, అంత క్వాలిటీ బాగుండదేమో, అసలు పెట్టుకుంటే ఏం యూజ్ ఉంటుంది అనేసి అనిపించింది. ఒక 10 days యూజ్ చేసినప్పుడు అస్సలు నచ్చలేదు. కానీ అలా యూజ్ చేస్తూ ఉంటుంటే దీని రిజల్ట్ కూడా చాలా బాగా అనిపించింది. మేకప్ వేసుకునే ముందు ఇది యూజ్ చేసి మేకప్ వేసుకుంటే రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సూపర్గా అనిపిస్తుంది. ఈ ఏరియాలో మంచి షైనింగ్ వస్తుంది. ఎప్పుడైనా న్యాచురల్ గ్లో, మన ఫేస్ ఎప్పుడైనా టైర్డ్ అనిపిస్తుంది కదా, టైర్డ్ ఉన్నప్పుడు మనం మేకప్ వేసుకున్నా కూడా అంత లుక్ ఉండదు. అలాంటి టైంలో ఇది యూజ్ చేసి మీరు మేకప్ వేసుకుంటే లుక్ మాత్రం సూపర్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం
ఇది బాగా యూజ్ అవుతుంది. కానీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అందరికీ అంత పని చేయవు. న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏంటంటే కొంతమందికి ఇరిటేటింగ్గా ఉంటుంది, ఇరిటేషన్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా ఫస్ట్ మనం ఈ ఏరియాలో ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అలా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మనము ఏ సిరం అయినా ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫేస్ మీద యూజ్ చేయాలండి. అండ్ నెక్స్ట్ బెస్ట్ సిరం అండ్ బడ్జెట్లోనండి. ఇవి రెండు బడ్జెట్లోనే దొరుకుతాయి. అందరూ ఎక్స్పెన్సివ్ ఆర్డినరీ సిరమ్స్ తీసుకోలేరు కదండి. మంచి బడ్జెట్లోనే బెస్ట్ సిరం అంటే మాత్రం ఇవి రెండు తీసుకోండి. అండ్ బడ్జెట్లోనే దొరుకుతాయి. అండ్ మనం ఇవి డైలీ రొటీన్లో ఇవి ఉంచుకుంటే బాగుంటుంది. అందరూ ఆర్డినరీ సిరమ్స్, ఎక్స్పెన్సివ్ సిరమ్స్ యూజ్ చేయాలంటే యూజ్ చేయలేరు కదండి. ఇవి కాలేజ్ గర్ల్స్ కూడా యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. అంత కెమికల్ కూడా కావు ఇవి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది లాక్మీ వాళ్ళదండి, వైటమిన్ సి సిరము. వైటమిన్ సి సిరం అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదండి. ఇది మాత్రం చాలా బడ్జెట్లోనే వచ్చింది. అండ్ అంతేకాకుండా ఇది యూస్ చేయడం వల్ల కూడా స్కిన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మంచి గ్లో కూడా ఇస్తుంది. కొంచెం ఏంటంటే జిడ్డుగా ఉంటుంది, అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఇది అప్లై చేసిన తర్వాత అంత జిడ్డుగా అనిపిస్తుంది, నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే నా డ్రై స్కిన్ కాబట్టి నాకు ఓకే. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇది అంత నచ్చదేమో. మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఒకసారి చూసి తీసుకోవాలి. ఇది కాకుంటే వేరే బ్రాండ్లు కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే తక్కువ బడ్జెట్లో ఇది బాగుంది. తక్కువ బడ్జెట్ అండ్ యూజ్ చేస్తే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. నైట్ టైంలో యూజ్ చేయండి ఆయిలీ స్కిన్ వాళ్ళు. డ్రై స్కిన్ వాళ్ళైతే డే టైంలో యూజ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు, బాగుంటుంది. ఈ 3 సిరమ్స్ నేను యూజ్ చేసినప్పుడు నాకు అనిపించిన రిజల్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. బడ్జెట్లో మంచి సిరమ్స్ ఎవరైనా ఎవరికైనా సజెస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకనే మీతో ఇలా షేర్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి నాకు ఎంత పడింది అంటే 413 ఏమో పడింది. నేను ఆఫర్లో తీసుకున్నా పర్పుల్లో. అండ్ ఇదైతే 375 ఏమో పడింది. ఇది కూడా 358 ఏమో పడింది. ఇవన్నీ నేను ఆఫర్లో తీసుకున్నాను. సేల్స్ ఉంటాయి కదండి, సేల్లో తీసుకున్నాను. మీరు ఇంకా సేల్లో తీసుకుంటే, మెంబర్షిప్తో తీసుకుంటే చాలా వరకు మీకు ఆఫర్లో మంచి తక్కువ రేటుకే వస్తాయి. ఇదండి సిరమ్స్. ఏ సిరం ఎవరికి యూజ్ చేయాలి, ఏ సిరం వల్ల ఎవరికి ఏ రిజల్ట్ వస్తుంది, మీకు నచ్చిందా? నేను చెప్పింది ఓకే, మంచిగా చెప్పాను అనిపించింది. ఇలా సిరమ్స్, ఈ 3 సిరమ్స్లో బెస్ట్ సిరం నేను సెలెక్ట్ చేయమంటే మాత్రం ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది ఒక్కటి యూజ్ చేసినా మీరు సరిపోతుందండి, సూపర్ రిజల్ట్ వస్తుంది. దిస్ వన్ నచ్చిందా? నేను చెప్పింది నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.